ఇటీవల నేను ఒక వీడియో కాన్ఫరెన్స్లో చూశాను. ఒక ఆయన చెప్తున్నాడు, ఒళ్ళు చిగురు వచ్చింది, నాకు నిజంగా బాధేసింది. సైకోగాడు అని చెప్పి మా లీడర్ని ఒకడు ప్రశ్నించాడు. ఆ లోఫర్ గారిని అడుగుతున్నా, నేను సైకోగాడు అని చెప్పేటువంటి లోఫర్ గారిని నేను అడుగుతున్నా, మా లీడర్ అడుగు పెడితే జనం ఏ రకంగా వస్తుందో ఒకసారి చూడు. ఈరోజు పల్నాడులో, నిన్న మన ఒంగోలు జిల్లాలో, మన అనంతపురం జిల్లాలో, ఆ ముందు రోజు కర్నూలు జిల్లాలో, ఎక్కడికి పోతే ఎక్కడ ఆయన అడుగు పెడితే జనం ప్రభంజనంలా వస్తున్నారంటే కారణం ఏంది? అటువంటి వ్యక్తిని పెట్టుకొని నువ్వు సైకోగాడని పిలుస్తావా? ఏ ధైర్యంతో నువ్వు మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడంలా. అధికారం వచ్చిందని చెప్పి మదం ఎక్కి నువ్వు మాట్లాడుతున్నావా? అంటే నువ్వు అరెస్ట్ చేస్తావంటే, లేకుండా ఉంటే నువ్వు ఏవైనా ఇబ్బంది పెడతావంటే భయపడే వాళ్ళు ఉండాలని చెప్పి భయపడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నావా? ఈవెన్ ఇఫ్ ఇట్ కాస్ట్ అవర్ లైఫ్స్, we are ready to fight against your arrogance. మిస్టర్, గుర్తుపెట్టుకో, నీ నాలుకను కంట్రోల్ పెట్టుకోకుండా నీ ఇష్టానుసారం మాట్లాడితే సహించేటువంటి పరిస్థితి ఉండదు. నువ్వు ఏ రకంగా మాట్లాడతావు, పదంతలు మేము మాట్లాడగలుగుతాం. నీ దగ్గర 10 మంది ఉంటే మా దగ్గర 100 మంది ఉంటారు. గుర్తుపెట్టుకో. మర్యాద